కొంతమంది వాళ్ళ జీవితాన్ని శివశక్తులుగా జోగినీలుగా అని మార్చుకొని మేము శివశక్తులము అని చెప్తూ మెల్లిమెల్లిగా హిజ్రా దారులకు వెళ్ళడం చూస్తున్నాం. వాళ్ళు 24 గంటలు లేని ఆలోచనలు. జోగిని, శివశక్తులు, హిజ్రాలు, అసలు ఈ మూడిట్లో ఉన్నటువంటి తేడా ఏంటి? శివశక్తులలోనే అసలు శివశక్తి అంటేనే మీ చిన్న వయసులో ఉన్నప్పుడు మీరు కూడా కొన ఊపిరి పరిస్థితిలో అంటే చనిపోయే పరిస్థితి వరకు కూడా పోయి వచ్చి అంటున్నారు కదా, ఆ విషయం గురించి మాట్లాడితే ఎందుకు చనిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? అంటే హిజ్రాల గురించి వర్ణించేటప్పుడు స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే వాళ్ళు పుట్టుకతో వాళ్లకు మగవాళ్ళ మీదే ఫీలింగ్స్ ఉండడం వల్ల వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనం ఈ ప్రస్థానానికి వస్తే మీరు మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఆడ పనులు కాబట్టి వాళ్ళకు ఫీలింగ్స్ ఇలా మారుతున్నాయి అంటున్నారు. ఇది శివశక్తుల గురించి, జోగినీల గురించి చెప్తున్నా. మీరు ముందుగా అమ్మవారు మీకు ఎక్కి మీరు చీరలు కట్టుకున్నటువంటి సమయంలో మరి మీకెప్పుడు ఇలా అవ్వాలి, మగవారి మీద ఫీలింగ్స్ రావడం ఇలాంటి అవ్వలేదా? అమ్మవారి తల్లికి మీరు మీ అమ్మగారు అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులైనప్పుడు అమ్మగారు కొన్నిసార్లు ఈ ఎల్లమ్మ శర నాకు ఎప్పుడు తప్పుతుందో అనే మాటలు అంటుండే అని కొన్ని ఇంటర్వ్యూలు అన్నారు. ఎందుకంటే మరి ఎందుకు ఆ మాట శర అంటే అదొక అదే చెప్పాను కదా, అమ్మమ్మ దగ్గర చేతబడి అనేది దేవుడా దయ్యమా? దయ్యంకి ఎక్కువ శక్తులు ఉంటాయి, దేవుడికి ఎక్కువ శక్తులు ఉంటాయి. దైవానికే ఉంటాయి. దైవానికి ఎక్కువ శక్తులు ఉన్నటువంటి అమ్మవారు తల్లి మీ అమ్మమ్మ ఒంటికి ఆవహించినప్పుడు ఆ చేతబడే శక్తి పెద్దది ఎందుకు చంపిందని మీరు అనుకుంటున్నారు? అమ్మ రమ్మంటుంది. అమ్మకి ఏముండే అంటే ముత్తైద సాగు చావాలి. ముత్తైద సాగు అంటే ఏంటి? ఎప్పుడైతే నన్ను హలో హాయ్ నమస్తే, నేను మీ వేదాంత్. వెల్కమ్ టు అవర్ ఛానల్ E96 మీడియా. సో ఈరోజు మన గెస్ట్ ఎవరంటే ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి ఆధునిక కాలంలో కూడా దయ్యాలు ఉన్నాయి, మంత్రాలు ఉన్నాయి, చేతబడులు ఉన్నాయి. మా నాన్నగారికి మంత్రం వేసారు కాబట్టి మా జీవితాలు ఇప్పుడు ఇట్లున్నాయి అని చెప్పి ఎంతోమంది ఎన్నో విధాలుగా మాట్లాడుకుంటుంటారు. సో ప్రత్యేకంగా వాటిపైన మాట్లాడడానికి ఈరోజు మన ముందు రాకేష్ బోనం ఉన్నారు. నిజంగా ఒక మనిషిని ఒక దయ్యం ప్రభావితం అనేది ఉంటుందా? ఒక మనిషిని పూజలు మంత్రాల ద్వారా మనిషి జీవితంలో మార్పులు జరుగుతాయా అనే విషయంపై మాట్లాడదాం ఈరోజు. ముందుగా మిమ్మల్ని కలిసినందుకు, మీతో ఇంటర్వ్యూ ప్లాన్ చేసినందుకు నిజంగా సంతోషంగా భావిస్తున్నాను. ధన్యవాదాలు. చలో అయితే మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఇంట్రో గురించి మాట్లాడే ముందు ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం గురించి, మీ జీవిత ప్రస్థానం గురించి ప్రేక్షకుల కోసం. అందరికీ నమస్తే అండి, భారతీయులందరికీ నమస్తే. ఓం శ్రీ మాత్రే నమః. నేను అందరికీ కూడా అపరిచితమే. నా యొక్క పరిచయం నేను చేయని అవసరం లేదు. మీ అందరికీ తెలుసు రాకేష్ బోనం ఎంత కష్టపడ్డాడో తన జీవితంలో. గత 30 సంవత్సరాల నుంచి నేను కష్టపడ్డ నా జీవితంలో రాకేష్ గౌడ్ నుంచి రాకేష్ బోనంగా నేను ఎదగడం జరిగింది. అమ్మా, నీ బోనంతోనే నాకు గుర్తింపుదే. తెలియని వారెవరైనా కూడా నీ బోనం తెలియని వారెవరైనా ఉంటే కూడా నా వంతు కృషి నేను చేస్తాను చెప్పి అమ్మకు మాట ఇవ్వడం జరిగింది. ఇవాళ అంటే తెలంగాణలో మాత్రమే జరుపుకోవాల్సినటువంటి బోనాల కార్యక్రమాన్ని అస్సాం కామాఖ్య అమ్మవారి శక్తిపీఠంలో 13వ శక్తిపీఠం, అష్టాదశ శక్తిపీఠాలలో 13వ శక్తిపీఠంలో నేను ధూమ్ధాముగా బోనాల కార్యక్రమం చేసి తెలియని వారికి కూడా బోనం అంటే ఇంకేంటో అని తెలియజేసి వచ్చినటువంటి మొదటి వ్యక్తిని. ఎందుకంటే తెలంగాణ బార్డర్ దాటి చాలా వరకు ఎవరు బోనాలు చేయలేదు. ఢిల్లీలో గత 7 సంవత్సరాల నుంచి మేము బోనాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ఇంకా నా జీవితం అంటారు, ఆల్మోస్ట్ నా జీవితాన్ని కూడా, నా జీవితంలో ఎవరున్నారు, ఎంతమంది పిల్లలు ఉన్నారు, నా నాయనమ్మకి నేను ఎలా చూసుకుంటున్నా నాయనమ్మని అనేది కూడా ప్రజలోకానికి నేను చూపించుకున్నా. కాబట్టి నాకంటూ భార్య, 3 కూతుర్లు, ఒక కొడుకు, అలా మా నాన్నగారిని, తర్వాత నానమ్మ గారిని, తర్వాత భార్య గారిని, పిల్లలని, చెల్లె వాళ్ళని, అందరి కుటుంబాలను చూపిస్తూ అలా ఎప్పుడప్పుడు మీ అందరితో సన్నిహితంగా ఉంటూ మీ గుండెకు అద్దుకొని ఉన్నటువంటి మీ రాకేష్ బోనం గురించి మీ అందరికీ తెలుసు. ముందుగా నా ప్రశ్న ఏంటంటే, జోగిని, శివశక్తులు, హిజ్రాలు మొత్తం 3. సో ఈ 3 గురించి వర్ణించాలంటే
అసలు ఈ మూడిట్లో ఉన్నటువంటి తేడా ఏంటి? మూడిట్లో ఉన్నటువంటి తేడా ఏంటి అంటే, శివశక్తి అనగా శివశక్తిలో జోగినీలు అండ్ నార్మల్ పెళ్లిళ్ళు చేసుకునే పిల్లలు కానేటోళ్ళు కూడా శివశక్తులే. శివశక్తులలోనే అసలు శివశక్తి అంటేనే ఒక అమ్మవారు రావడం, తర్వాత బహుశవాన్ని చెప్పడం, చాలా మంది ప్రజలోకానికి బండారు గాని నిమ్మకాయలు ఇచ్చి అలా బోనాలు ఎత్తుకొని అమ్మవారు కళ్యాణాలు చేయడమే శివశక్తి పని. జోగిని అంటే ఎవరు అంటే, ఒక ఊరు లోపల గత్తర గాని ఏమైనా బీమార్లు గాని వచ్చినప్పుడు ఆ ఊరికి కూడా ఒక సేవకురాలు ఉండాలి, అమ్మవారికి స్పెషల్ గా ఎంగిలి కానటువంటి ఆవిడ ఒక ఆమె ఉండాలని చెప్పి 5 ఏళ్ల పసిపిల్లనే ఒక 5 ఏళ్ల బాలికను అమ్మవారి దేవాలయానికి ఇయ్యడము. ఆమె ఇలా ఎదుగుతుంటే అలా ఊరు పెద్ద మనుషుల్ని అలా ఆస్తిగా హక్కుగా వాళ్ళు అనుకోవడము, తర్వాత అమ్మవారికి చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా దేవాలయంలో ఊకడము కానీ, సాంపి చల్లడం కానీ, ముగ్గు పెట్టడం కానీ, బోనాలు ఎత్తడం కానీ, లేకపోతే ఏదైనా అద్దమ్మ రాత్రి ఊరు మొత్తం తిప్పాలి, ఒక తిప్పాలి అని అంటే కూడా అది జోగినినే పూర్తిగా ఎంచుకుంటారు. అమ్మవారికి సంబంధించిన ప్రతి ఒక్క కార్యక్రమం చేయాల్సింది జోగిని, అది స్త్రీలు అనమాట. ఈ కొద్ది కాలంలో జోగిని అంటే ఇంకా అది చాలా పెరిగిపోయింది. ఆ వ్యవస్థను చాలా వరకు ఖండించాలని చెప్పేసి కూడా గవర్నమెంట్ లో కానీ మిగతా ప్రజలోకం కూడా ఖండిస్తూ వస్తున్నారు. కానీ పెరుగుతూ వస్తుంది, తగ్గితే కొద్ది మంచిదని చెప్పేసి నేను కూడా అనుకుంటున్నా. థర్డ్ జెండర్స్ అంటే ఇంకా పుట్టుక నుంచే ఒక బాయ్స్గా ఉన్నా కూడా లేడీస్ ఫీలింగ్స్ ఉంటాయి కాబట్టి అవి ఒక లేడీస్ ఫీలింగ్ వల్ల వాళ్ళే మేము హిజ్జడాళ్ళం, మేము సంసారానికి పనికిరాము, మేము ఒక స్త్రీ దగ్గర మేము పనికిరామని చెప్పేసి వాళ్ళు చెప్పడం, వాళ్ళు హిజ్జడాలు. తర్వాత జోగిని వాళ్ళంటే కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళంతా శివశక్తులే. కానీ జమదగ్ని అయినటువంటి రేణుకాయలమ్మ భర్త అయినటువంటి జమదగ్ని స్వామిని కళ్యాణం చేసుకొని వాళ్ళు జోగిని అని పేరు పెట్టుకుంటారు. తర్వాత మేము వచ్చేసి శివశక్తులం. శివశక్తి అంటే ఆ శివునికి అర్ధనారి ఎట్లయినా పార్వతి ఉన్నదో అర్ధనారీశ్వరుడు, ఆ అర్ధంలో సగభాగంలో శక్తి ఉన్నది కదా అమ్మవారు, అలా ఇరుగురు శక్తులతో ఉన్నటువంటి వారం శివశక్తి. కాబట్టి మేము మ్యారేజ్ చేసుకోవడం, తర్వాత పిల్లల్ని కనడం, తర్వాత మా వంశవృద్ధి మేము పెంచుకోవడం, మా పూజ కార్యక్రమాలు ఎవరో వచ్చి చేయడానికి కాదు, మా కూతుర్లు మా కొడుకులే మా యొక్క వంశాన్ని మా కుటుంబాన్ని నడిపించే విధంగా మా అమ్మ నాన్న నన్ను ఇచ్చిరు ఈ భూమి మీదే. అలాగే రేపు మేము మా భవిష్యత్తుకి కూడా మేము పిల్లల్ని ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మేమైతే ఆల్మోస్ట్ 3 కూతుర్లు ఒక సుపుత్రుణ్ణి మన భారతదేశానికి ఇవ్వడం జరిగింది. అలా దైవ సేవకు కూడా మేము సంతానాన్ని కనడం జరిగింది. అలా శివశక్తులు అయితే పెళ్లిళ్ళు చేసుకుంటారు. అయితే నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్నటువంటి పరిస్థితులలో మనం సోషల్ మీడియాలో కానీ లేకపోతే ఆఫ్ కెమెరాస్ అంటే వెనుక సోషల్ మీడియా తెర వెనుక కానీ చూసుకున్నట్టయితే కొంతమంది, అందరూ అనట్లేదు, కొంతమంది వాళ్ళ జీవితాన్ని శివశక్తులుగా జోగినీలుగా అని మార్చుకొని మేము శివశక్తులము అని చెప్తూ మెల్లిమెల్లిగా హిజ్రా దారులకు వెళ్ళడం చూస్తున్నాం. దానిపై మీ అభిప్రాయం ఏంటి? ఎవరు అట్లా వెళ్ళొద్దని చెప్పేసి కూడా నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడైతే నేను ఈ శివశక్తిలో ఉన్నానో నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉండేవాళ్ళు. అప్పుడు వాళ్ళు 24 గంటలు లేని ఆలోచనలు, అలా వెళ్ళొద్దు. ఆ ఆలోచనలు ఎందుకు వస్తాయి ఏమన్నంటే వాళ్ళు ఫీలింగ్స్ అంటారు. అదే అంటున్నా, మా ఫీలింగ్స్ అలా ఉన్నాయి, మేము ఏం చేయమంటాం, మాకు దేవుడు పెట్టిన రాత అంటే కొద్దిగా ట్రెండ్ మార్చుకోవడానికి ట్రై చేయండి. మీ దాంట్లో నేను కూడా ఒక వ్యక్తినే. ఇప్పుడు ఒక రాకేష్ బోనమ్మగా ఒక ఫ్యామిలీ మెంబర్గా భార్య పిల్లలతో ఉన్నది వాస్తవమైన, నేను కూడా వాళ్ళలాంటి ఒక శివశక్తిని వాళ్ళలాంటి ఫీలింగ్స్ మాకు కూడా ఉండొచ్చు. కానీ అవన్నీ ఖండించాల. మన చిన్నప్పుడు ఎప్పుడైతే తెలివి వచ్చిందో అప్పుడు బాయ్స్ ఫీలింగ్స్ లేదు. తర్వాత ఈ చిన్నప్పటి నుంచి ఏమవుతుందంటే ఊకడము, ఇల్లు ఊకడము, సాంపి చల్లడము, ముగ్గులు పెట్టడము, తర్వాత ఇంట్లో ఆడ పనులు చేయడము, ఇలాంటివన్నీ కొన్ని వస్తుంటాయి. అది అమ్మవారి అనుగ్రహమా మనకు లేకపోతే హార్మోన్స్ చేంజ్ వల్లనో తెలియదు. కానీ ఆ వస్తున్నప్పటికీ కూడా ఒక తల్లికి కానీ ఒక తండ్రికి సేవ చేసే దాంట్లో తప్పు లేదు. అది ఆడ అయినా మొగ అయినా ఇంట్లో పనులు చేసుకోవడంలో తప్పు లేదు. కానీ ఆ పనులు చేస్తూ అయ్యో మేము మగవాళ్ళమైనా మేము ఆడ పనులు చేసినామంటే మేము మగవాళ్ళము కాదు. ఇంతకుముందు మాట్లాడుతూ ఈ ముగ్గురు గురించి వర్ణించమంటే హిజ్రాల గురించి వర్ణించేటప్పుడు వాళ్ళు పుట్టుకతో స్పష్టంగా చెప్పినటువంటి విషయం ఏంటంటే, వాళ్ళు పుట్టుకతో వాళ్లకు మగవారి మీద ఫీలింగ్స్ ఉండడం వలన అంటే అలంకరణ మగవాళ్ళగా ఉన్నా కూడా
మగవాళ్ళ మీదే ఫీలింగ్స్ ఉండడం వల్ల వాళ్ళు ట్రాన్స్జెండర్స్ అని చెప్పారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మనం ఈ ప్రస్థానానికి వస్తే మీరు మాట్లాడుతూ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు ఆడ పనులు కాబట్టి వాళ్ళకు ఫీలింగ్స్ ఇలా మారుతున్నాయి అంటున్నారు. ఇది శివశక్తుల గురించి జోగినీల గురించి చెప్తున్నా. అదే నేను ఏమంటున్నా ప్రస్తావంలో ఇప్పుడున్న దాంట్లో థర్డ్ జెండర్లు వాళ్ళు ప్యూర్గా ఒప్పుకుంటారు. నేను మొగోడనే, నేను ఒకప్పుడు నేను మొగోడను, నేను చీర కట్టుకుంటున్నా, నేను ఇట్లుంటున్నా, ఇది నా లైఫ్ అంటారు. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైనా కూడా జోగిని వ్యవస్థలో ఉన్న వాళ్ళు ఆమె బాయ్ అని ఒప్పుకోరు, ఆమె ప్యూర్ లేడీ అంటారు. ప్యూర్ లేడీ అయినప్పుడు వాళ్ళ ఒక ఫేమ్ గురించో దేని గురించో అట్లా అంటే ఒక స్త్రీమూర్తిగా ఉంటూ స్త్రీ అనే అంటారు తప్ప మేము పురుషులం ఇలా ఉండే మా గత జీవితం ఇలా అయినామని మాత్రం ఒప్పుకోరు. ఇప్పుడు నేను చీర కట్టుకున్నా కూడా అమ్మ నువ్వు ఆడపిల్లవా, నువ్వు చాలా అందంగా ఉన్నావు, ముద్దుగున్నావు అంటే అమ్మా నేను ఆడపిల్లని కాదు మగపిల్ల కానీ నా పేరు రాకేష్ బోనం అని చెప్తా. అయ్యో నువ్వే నా కొడుకు అంటారు ఒక్కొక్కసారి గుర్తుపట్టని వాళ్ళు. అయితే నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో ఒక ట్రాన్స్జెండర్గా ఉంటూ పబ్లిక్లో నేను ఒక హిజ్రాని అని చెప్పుకోలేక నేను ఒక జోగిని, నేను ఒక శివశక్తిని, అర్ధనారీశ్వరుడు అని చెప్పి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న కొంతమంది హిజ్రాలు ఉన్నారు. సో హిజ్రాలకి అర్ధనారీశ్వరుడికి మీరు అన్నటువంటి సగం శివుడు సగము పార్వతీదేవి ఉన్నటువంటి ఆ దేవతలు ఆ దేవుణ్ణి మేము ఈక్వల్ అన్నట్టుగా చెప్పుకున్నటువంటి ట్రాన్స్జెండర్స్ ఎంతవరకు కరెక్ట్ అని మీరు? కొంతమంది ఎట్లుంది అంటే థర్డ్ జెండర్స్ కి ఎక్కడ పోయినా విలువ గౌరవాలు దొరుకుతలేవు. ఎందుకంటే మాకున్నటువంటి ప్రిఫరెన్స్ వాళ్ళకి ఇస్తలేదు. రీజన్ ఏంటి అనుకుంటున్నారు మీరు? ఏంటి అంటే వాళ్ళు సప్పట్లు కొట్టడము, అడుక్కోవడము, భిక్షాటన చేయడం అదే కాబట్టి వాళ్ళు హఠాత్ వాళ్ళకి ఇవ్వాలంటే ఆ గౌరవం రాదు. ఇప్పుడు నేను ఒక ఇంటికి నేను ఒక శివశక్తిగా ఒక థర్డ్ జెండర్గా పోతే థర్డ్ జెండర్ని కొద్దిగా వెనుకకు నెట్టేయడం జరుగుతుంది, నన్ను ఇంట్లోకి ఆహ్వానం చేయడం జరుగుతుంది. ఎందుకంటే అమ్మ మీరు స్వామి, అమ్మ మీరు అమ్మ, మీ ఒంటి మీదకి అమ్మ వస్తుంది అని చెప్పేసి కూడా అనడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళని వెనుక నెట్టేయడం జరుగుతుంది. కాబట్టి భారతదేశంలోనే కాదు బ్రహ్మాండ సృష్టి మీద కూడా వాళ్ళు ఎంతోమంది అధిక సంఖ్యలో ఉన్నారు కాబట్టి వెనుక పుషప్ చేస్తున్నారు, మమ్మల్ని వెనుకకు దోస్తున్నారు కానీ మనం ఒక్కరు కూడా ముందుకు దోస్తలేరు. సరే మాకు కూడా ఒక అమ్మవారు అనేది కూడా ఉంటే మమ్మల్ని కూడా మాకు కూడా ఒక శివశక్తికి వచ్చినటువంటి గౌరవాలు మాకు వస్తాయి కదా అని చెప్పేసి కూడా చాలా మంది థర్డ్ జెండర్స్ బోనాలు ఎత్తుకోవడం, తర్వాత థర్డ్ జెండర్స్ కూడా జోగిని అని చెప్పుకోవడం ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. అది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు. సో మీ జీవితంలో మీరు ముందుగా అమ్మవారు మీకు ఎక్కి మీరు చీరలు కట్టుకున్నటువంటి సమయంలో మరి మీకెప్పుడు ఇలా అవ్వాలి, మగవారి మీద ఫీలింగ్స్ రావడం ఇలాంటి అవ్వలేదా? ఎప్పుడు కాలేదు. ఇంట్లో పనులు చేసుకున్నప్పుడు కానీ ఆల్మోస్ట్ ఇంట్లో పని మా అమ్మ 6 ఏళ్లలో పాచి పని చేసేదని ప్రతి వీడియోలో కూడా మేము చెప్తూనే ఉంటాం. ఎందుకంటే మనం చాలా గొప్పగా చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజులో ఈ రేంజ్లో ఈ స్థితిలో ఉన్నాము అంటే అందరు కూడా కోట్లలోకి ఎదగంగానే రూపాయిని జీరోని మర్చిపోతారు. మనం ఏ స్థాయి ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ ఆ 100 దగ్గర 2 సున్నాలు పెడితేనే అది 100 అవుతుంది, 3 పెడితేనే 1000 అవుతుంది, ఎన్నో సున్నాలు పెడితే కొన్ని కోట్లు అవుతుంది. కాబట్టి సున్నాలు లేనిది సున్నా అంటే బ్రహ్మాండ సృష్టియే ఇక్కడ ఒక సున్నాగా ఉంటది, ఒక గుడ్డు మాదిరిగా బ్రహ్మాండ సృష్టి ఈ భూమి అట్లా ఉంటది. కాబట్టి ఆ సున్నా అనే దాన్ని తీసేస్తారు, 1 రూపీని తీసేస్తారు, లక్షల కోట్ల గుర్తు పెట్టుకుంటారు. మేము ఈ రోజులో ఈ రేంజ్ లో ఉన్నామంటే మా అమ్మ 6 ఏళ్ల పాచి పని చేయడం, నాన్న 150 రూపాయలకి పాండబ్బలో వర్క్ చేయడం, అది చాలా గొప్పగా చెప్పుకుంటా. మా నాన్న మా అమ్మ ఇది చేసేది, వాళ్ళు ఇది చేసిన దాంతో ఒక ఇల్లు సంపాదించుకున్నారు అప్పట్లో. ఇప్పట్లో అయితే అసలు ఎవరు ఇల్లు కొనే పరిస్థితులు కూడా మనం లేము. కాబట్టి 150,000కి ఇల్లు అప్పుడు కొన్నారు, ఇప్పటికీ 60-70 లక్షల ఇల్లు అయ్యింది. అంటే ఆ రోజు అమ్మ ఆ రోజులో ఆ 150,000 కూడా ఇప్పుడు 60-70 లక్షలు ఎంత మనకు కష్టమో సంపాదించడం, ఆ 150,000 ఆ రోజులలో 60-70 లక్షలతో సమానం, అంతే కదండి. కాబట్టి ఆ ప్రకారంగా కష్టపడి అమ్మ నాన్నలు ఈ రేంజ్లో నేను ఉన్నాను అంటే వాళ్ళు లేనిది నేను లేను. ఈ బ్రహ్మాండ సృష్టి మీద దేవుళ్ళని చూస్తున్నామన్నా లేకపోతే బోనం ఎత్తుకుని ఆడుతున్నామన్నా నా ముఖం ఇంతమందికి పరిచయం జరుగుతుంది అన్నా కూడా అది కన్నతల్లైన పనస కళావతి అమ్మనే, మా పనస అంజయ్య నాన్నగారి దాక్షణ వలన ఈ రేంజ్లో ఉన్నా కాబట్టి ఎప్పుడు కూడా అమ్మ నాన్నని తలుసుకుంటూ ఉంటాను. అందరికి తెలిసిన విషయమే. అంటే మీ ప్రయాణంలో ఎప్పుడు కూడా ఆ ఫీలింగ్స్ రాలేవా? అదే అమ్మ 6 ఏళ్లలో పాచి పని చేసేటప్పుడు నేను పొరకబట్టి ఇల్లు ఊకడము, తర్వాత అమ్మ పనికి పోయి వచ్చే వరకు అమ్మ 6 ఏళ్లలో పాచి పనిలో అలసిపోతుంది కదా. అమ్మకి నేను ఏదన్నా చెల్లెలు చిన్నది కాబట్టి అమ్మకు నేను ఏదన్నా ఒకటి ఆసర కావాలని చెప్పేసి నేను అనుకోవడము, తర్వాత ఇల్లు ఊకడము, ఇల్లు తుడవడము, కడపళ్ళు గడగడము, ఆకిలు ఊకడము, ఆకిట్లో నీళ్లు చల్లడం ఇవన్నీ చేసినప్పటికీ నాకు ఎప్పుడు కూడా అరే నేను ఎందుకు చేస్తున్నా, నేను ఒక మగపిల్లగా నేను ఈ పనులు ఎందుకు చేస్తున్నా, నలుగురు మగపిల్లగాడవరా నువ్వు ఈ పనులు ఎందుకు చేస్తున్నావు అంటే నేను మా అమ్మ గురించి చేస్తున్నా అని చెప్పుకున్నా.
అంతే. కానీ ఎప్పుడు కూడా ఇలాంటి ఫీలింగ్స్ నాకు రాలే. అలాంటి ఫీలింగ్స్ నాకు కూడా వస్తాయి. ఇప్పుడు లక్షలాది మంది ఎలా మారిపోయినరో ఆ పర్సన్లలో నేను కూడా ఉంటుండే కదా, ఆ పబ్లిక్లో నేను కూడా ఉంటుండే కదా. ఇవాళ ఎంతో మంది జోగినీళ్ళు ఉన్నారు, ఎంతో మంది మ్యారేజెస్ కాని వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరి దాంట్లో నేను ఎందుకు ఒక్కడిని ఇట్లా సింగిల్గా ఉన్న, పెళ్లి చేసుకుని పిల్లలు కానీ, కాబట్టి నాకు రాలేదు ఆ కోరిక అలా. సో ఓకే, అయితే అమ్మగారి గురించి మాట్లాడుతున్నారు కాబట్టి మీ అమ్మగారు ఒక గుడిని కట్టి స్వర్గస్థులు అయ్యారని చెప్పి విన్నాము. సారీ ఫర్ యువర్ లాస్, అమ్మగారిని మీరు కోల్పోయారు. కానీ తనకు ఎల్లమ్మ తల్లి కనిపిస్తుండే, నాకు కలలో వచ్చి ఎల్లమ్మ తల్లి తను ఎన్నుకుంది అని చెప్పి కొన్ని వీడియోస్లో మీరు చెప్పడం జరిగింది. సో అమ్మగారి గురించి మాట్లాడితే అసలు అమ్మగారు కూడా మీలాగానే బోనం ఎత్తే వాళ్ళ ఏంటి? అమ్మకి ఏం దేవుడు రాదు, అమ్మ వాళ్ళ అమ్మకి వస్తుంది అమ్మవారు. మా అమ్మమ్మకి, మా అమ్మ పేరు ఈశ్వరమ్మ, చాలా సత్యవంతురాలు ఆమె. చాలా మంది జ్వరాలు వచ్చిన వాళ్ళు, సర్దులు వచ్చిన వాళ్ళు ఆమె దగ్గరకు వస్తుండే. ఆమె నోటి వాక్యం బంగారం. ఆమె యాపాకు దీన్ని ఎవరైతే ప్రజలకు రోగాలు ఉండి వచ్చేవాళ్ళో ఇంత పసుపు ఆమె నోట్లోనే యాపాకు వేయంగానే కడప దాటంగానే తక్కువయ్యేదండి. ఇంత సత్యవంతురాలు ఈశ్వరమ్మ. అలాంటి అమ్మమ్మ కూతురుగా అమ్మ ఎన్నో సేవలు చేసింది దేవునికి. మళ్ళీ ఆమె కడుపులో నేను పడే వరకు ఆ దేవుడు అనేది నాకు రావడం జరిగింది. ఎలా వచ్చింది అమ్మవారు అని అంటే, అమ్మమ్మ చనిపోయినప్పుడు అమ్మమ్మ పక్కకు నేను ఉన్నాను కదా, ఏదైతే సిగం అనేది మనది అయిపోయిందో, మనం మరణం అయిపోయినామో, మన తర్వాత నెక్స్ట్ జనరేషన్కి ఇది సాలెన్ కా సాల్ లాగా పడుతుంది అన్నమాట. కాంతారా సినిమాలో జరిగేట్లాగా ఆ టైప్ గా. తర్వాత ఇప్పుడు క్యాన్సర్ అంటే కూడా కొంతమంది డాక్టర్లు అంటారు, మీ పూర్వీకులు ఎవరికన్నా షుగర్ ఉందమ్మా అందుకే వచ్చిందమ్మా, జెనెటిక్ ఉందా అందుకే వచ్చింది, మీ బ్లడ్ లో ఉంది కాబట్టి మీకు ఇట్లా వచ్చిందని. అలాగనే ఇది కూడా అన్నమాట. ఇంకా నాకు నెక్స్ట్ జనరేషన్ కి రావద్దని కోరుకుంటున్నాను, ఎందుకంటే చాలా కష్టాలు ఉంటాయి ఇందులో. దాని గురించి మనం మాట్లాడదాం. అయితే అది అమ్మగారి అలా అమ్మమ్మకి చనిపోయినప్పుడు అమ్మమ్మ సావుకబురిని అమ్మమ్మ దగ్గరికి పోయినాము. ఆల్మోస్ట్ ఇక రేపు పొద్దుగా అంత ప్రజలోకం వచ్చిర్రు, ఒగ్గోళ్ళు వచ్చిర్రు, పాఠం ఇస్తారు. అంటే ఆ అమ్మమ్మ దేవుడు వాళ్ళ వంశంలోనే రావాలా. వాళ్ళకు కూడా ఎంతో మంది మా బామ్మార్దులు, మా మామ కొడుకులు ఉన్నారు. ఆయన ఎవరికి రాకుండా అమ్మమ్మ షేక్ అయింది పటంలో పెద్ద పట్టు చీర, అంటే 9-10 వేల పట్టు చీర కట్టియడము, తర్వాత పాన్ పెట్టడం, చేనిండా గాజులు వేయడం, పసుపు కాళ్ళకు పసుపు పెట్టడం, ముఖానికి పసుపు పెట్టి బొట్టు పెట్టి ఇరగోల గౌదర్శనాలు వేసినాక తర్వాత ఒగ్గు పూజలు రడివేడి మోగించి రావే రావే ఎల్లమ్మ అని పలికినప్పుడు చాలామంది పెద్ద పటం అన్నమాట, ఎవరు ముట్టుకోవడానికి కదిలేయడానికి కూడా అవకాశం లేదు. అలాంటి సమయంలో అమ్మమ్మ ఎప్పుడైతే గజ్జమని కొద్దిగా కుడి భుజం కదిలించిందో చనిపోయిన తర్వాత ఇది రీసెంట్ మా దాంట్లో జరుగుతుంది శివశక్తులలో. ఎవరి దగ్గర ఎక్కువగా సత్యం ఉంటుందో వారి మాత్రమే కదులుతారు. అలా అమ్మమ్మ కదలడం, నేను అప్పుడప్పుడే కింద బేవసై పడిపోవడం, అక్కడికి వెళ్ళి ప్రారంభమైంది. నేను దవాఖానలలో తిరగడము, 3-4 ఏళ్ళు నేను అసలు చదువుకు నేను స్కూల్కి పోగానే పడిపోతుంటే, బయట ఎక్కడ పోయినా కూడా పడిపోతుంటే, అలా హాస్పిటల్ తీసుకెళ్ళడం. తర్వాత నేను చనిపోయే స్టేజ్కి వచ్చినప్పుడు శ్రీశ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి అనే పుణ్యక్షేత్రంలో నన్ను సస్సే సస్తాడు, బతుకుతే బతుకుతాడు అని అమ్మ అక్కడ నన్ను వేయడం చేసింది. ఎందుకంటే దాదాపు 8 లక్షల రూపాయలు పాచి పని చేసే ఒక అమ్మ, 150 రూపాయలకు పాండబలో చేసే ఒక కూలి మా నాన్నగారు ఎన్ని లక్షలను పెడతారు. కానీ మీకు ఎప్పుడు అనిపించలేదా, అంటే మీ తల్లిగారికి గారు అనిపించలేదా, మా 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 అమ్మగారికి ఇట్లా దేవుడు ఎక్కుతారు కదా, దేవుడే ఎక్కుతుందేమో అని? ఎప్పుడు కూడా ఆమె అట్లా దేవుడు అనేది అనుకోలేదు. ఎందుకంటే వాళ్ళ అత్తకి కూడా దేవుడు ఉన్నాడు. మా నాయనమ్మకి 100 సంవత్సరాలకు మొన్న చనిపోయింది, కానీ దేవుడు అనేది అనుకోలేదు. ఇంకోటి చెప్పడానికి కూడా అమ్మ అంత నాయనమ్మకి తెలియదు. అమ్మమ్మ అయితే స్వర్గస్థురాలు అయిపోయింది, అప్పుడే అయిపోయింది కాబట్టి తెలియదు, ఎవరు కూడా అనలేదు. తర్వాత ఇలా దవాఖానలో చూపించడము, తర్వాత స్కూల్ పోవడము, తర్వాత ఒక 1 year దాకా అలా పడిపోతుంటే ఏదో బట్టల షాప్లో వర్క్ చేయడం, తర్వాత అట్టల కంపెనీలో వర్క్ చేయడం, అట్టల కంపెనీలో మిషన్లో చేయబోయింది. ఏదో అట్టలు తీసుకురాపో అని చెప్పేసి నన్ను పంపితే ఒక 3-4 గదులు దాటినాక పడిపోతుండే. వీళ్ళు ఎప్పుడో వచ్చి చూస్తే కానీ నేను ఆ అట్టల కంపెనీలో పడిపోయింది కూడా వీళ్ళకి తెలియదు. ఇలా పడిపోవడం ఉంటుంది కాబట్టి ఒగ్గు పూజారులకు చూపిస్తే తర్వాత లాస్ట్ డేట్లో నేను చనిపోతాను అని చెప్పేసి అంబులెన్స్లో ఎప్పుడైతే తీసుకుపోతున్నారో అప్పుడు ఒగ్గు పూజారులకు చూపించడం వల్ల నా నాడి పట్టుకొని అమ్మాయి నా గుండె వేగంగా కొట్టుకుంటుంది, ఇది అమ్మవారి కూడా, ఇది నువ్వు అమ్మవారిని పెట్టుకో మంచిగా అవుతావని చెప్పడం జరిగింది. అలా అమ్మవారి దేవాలయం కట్టడానికి పుట్ట వచ్చింది, 7-8 సర్పాలు వచ్చినాయి. ముస్లిం సహోదరులు చంపడం చేస్తూ ఉన్నారు. ఇలా చంపుతూ ఉంటే ఎలా? మన హిందూ, మన ధర్మం, మన పుట్ట, మన సాంప్రదాయ పద్ధతులు ఉన్నటువంటి జగదాంబని మనం కాపాడుకోకపోతే ఎవరు కాపాడతారని చెప్పేసి అమ్మ పుట్టని కాపాడుకుందాం, మంచిగా మన ఇంట్లో ఉన్న ఈ 3 గదిలకి ఒక గది అమ్మకి ఇచ్చేద్దాం. అందరు అన్నారు ఏందే కళ, నువ్వు గుడి
ఎందుకు కడుతున్నావు, ఇళ్ళలో పాచి పని చేసేదా నువ్వు, ఈ 3 గదులలో ఇంకో గది నువ్వు అమ్మవారికి ఇచ్చే బదులు కిరాయికి రాదు, నీకు 2-3 వేలు వస్తాయి అని చెప్పారు. లేదమ్మా 3-4 వేలు వచ్చినా నాకొద్దు, ఏదొద్దు, మాకు గుడి కావాలా, అమ్మ పుట్టను సంరక్షించుకోవాలా, పాములు సంరక్షించుకోవాలా. గుడి పుట్టు ఉంది, పుట్ట ఉంది, 4 సర్పాలు ఉన్నాయి, నన్ను కండ్లు లేని పాము కొరకడం జరిగింది, తోక దొరికితే దాని తోక తొక్కడం వల్ల కండ్లు లేవన్నమాట. ఇప్పటికి కూడా అది ఎప్పుడు ఒకసారి కనిపిస్తుంటది. తొక్కే వరకు నా యొక్క పాదం పట్టింది అమ్మవారు. అలా నా 2 సారకెళ్ళు ఉంటాయి, 2 పక్కకు 2 పుట్టు మచ్చల్లాగా అవి ఉండిపోయిన. ఎందుకమ్మా అట్లా కొరికినా, అంత కోపం నీకేందమ్మా, నీ గుడి కట్టడం వలన, నిన్ను కొలవడం వలన ముస్లిం సహోదరులందరూ వచ్చి హిందువులు మాకు సపోర్ట్ చేయకుండా, ముస్లిం సపోర్ట్ చేయకుండా కత్తులు తెచ్చిండ్రు. మమ్మల్ని ఇచ్చేయడానికి కిషన్ రెడ్డి గారు కానీ మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడే ఉన్న ఎమ్మెల్యే ఆయన కూడా రావడం జరిగింది. ఒక 10 మంది కొలిసినట్టయితే గవర్నమెంట్లో వేసి మేము కడతామన్నారు. తర్వాత మా అమ్మ నేను అనుకున్నాం, గవర్నమెంట్లో వేసి కడితే మనని ఏడా చెత్తకుండిలో ఉంచుతారా, లేకపోతే ఇంకెక్కడ ఉంచుతారు మనని, మనం ఉన్న బస్తీలకి వెళ్ళి ఇంకా ఆగమైపోతామమ్మా, మన సొంతం ఖర్చులతోని మనమే దేవాలని నిర్మాణించుకుందాం, వీళ్ళందరూ మాట్లాడే మాటల్ని ఖండిస్తామని చెప్పేసి, ఇది హైమత్ నగర్లో ఎలా నువ్వు తెలుగు గుడి అమ్మవారి దేవాలయం నిర్మాణిస్తావని చెప్పేసి అందరు ఖండించడం, బస్తీవాసులు కూడా హిందూ వాళ్ళు అయినప్పటికీ కూడా మాకు సపోర్ట్ లేకుండా వాళ్ళు ఖండించడం చేసిండ్రు. అలా నేను కిరోసిన్ పోసుకోవడం, తలగబెట్టుకుంటా అని చెప్పి పుల్ల గీరేయడం అమ్మవారి గురించి. తర్వాత పక్కకున్న వాళ్ళు ఆ కింద పడ్డటువంటి ఆ అగ్గిపుల్ల మీద కాలు పెట్టి ఆరిపేయడం. లేకపోతే ఈ రోజులో ఈ అందం ఉండేది కదా, చాలా మంది అమ్మ నువ్వు ఆడపిల్లలాగా ఉంటావమ్మా, అందంగా ఉంటావమ్మా, ముద్దుగా ఉంటావమ్మా, ఒక హీరోని లాగా ఉంటావమ్మా, నిన్ను ఎన్నో రకాలుగా నన్ను పొగుడుతూ ఉంటారు. అలా కష్టపడి కట్టుకున్న తర్వాత మధ్యలో అమ్మ రమ్మంటుంది. అమ్మకి ఏముండే అంటే ముత్తైద సాగు సావాల. మా నాన్నగారు ముత్తైద సావు అంటే ఏంటి, భర్త ఉండగా పోవడం, భర్త చేతుల్లో పోవడం. ఎప్పుడైతే నన్ను రోగాల పాలైనో, గత 15 సంవత్సరాలు నేను అనారోగ్యంగా ఉన్నప్పటికీ, ఒక 3 ఏళ్ళు అనారోగ్యం ఉన్నప్పటికీ, తర్వాత అమ్మవారు వచ్చినాక కూడా నాతో ఎక్కువ ఉండేదమ్మ. ఎక్కడికి పోయినా మేము ఎవరి ఇంటికన్నా రా అంటే, మా వాస్తు చూడండి, మా ఇంట్లోకి రండి, మీ పాదం వేయండి, మీరు చిన్న పిల్లగాడు, మీది చాలా పవర్ఫుల్ ఉంటుంది, సత్యం ఉంటుంది, మా ఇంట్లోకి అడిగేయండి స్వామి అంటే, నాతో ప్రతి 6 నెలల్లో పాచి పని చేసిందంటే, తర్వాత నైట్ వరకు నాతో ఉండేటువంటి అమ్మ చనిపోయే ముందు నాన్నతోనే ఉంది. అలా యాదగిరిగుట్టకు వెళ్ళి వస్తుండగా బండి మీదకి స్కిడ్ అయి తల వలిగిపోయి ఆ నాన్నగా రోడ్డులోనే జీవం ఇడవడం జరిగింది. ఆమె అనుకున్న ఏదైతే వాక్యం ఉందో, ఏదైతే సత్యం గల మాట ఉందో, ఆ మాటను నెగ్గించుకుంది అమ్మ. చాలా కష్టవంతురాలు, 6 నెలల్లో పాచి పనే కాదు. సో తను స్వర్గస్థులయ్యే ముందు మీతో చివరిగా మాట్లాడిన మాటలు ఏంటి? బతికి లేదు కదా మాట్లాడడానికి. చనిపోక ముందు నేను వద్దు అని చెప్తున్నాను అనమాట. ఎందుకంటే మన ఒంటి మీదకి అమ్మవారు వచ్చినప్పుడు పలానా ఇలా ఉంది, గండం ఉంది అని వారం ముందే అమ్మవారికి చెప్పడం జరిగింది. అమ్మకు చెప్పడం జరిగింది, వారం రోజులు ఖచ్చితంగా కాపాడుకోండి అని. అది అమావాస్యకు ఒక రోజు ముందే అమ్మ స్వర్గస్థురాలు కావడం జరిగింది. అలా చాలా కష్టాలు పడ్డాము. కానీ అమ్మవారు మాత్రం ఒకటే, నువ్వు వచ్చేసే అంటుందిరా, నేను వెళ్ళిపోతారా అమ్మ దగ్గరికి అని మాత్రం అమ్మ పదే అంటే, అమ్మ నిన్ను రమ్మనడం అంటే నన్ను అనాల, అరే నువ్వు ముద్దు ఉన్నావురా, మంచిగా అందంగా ఉన్నావు, నువ్వు అందమైన బాలుడు, నా దగ్గరికి వచ్చేయి, నీ భూమి మీద ఏం సేవ చేస్తావు, నిజంగా వచ్చి పైన చేయని నన్ను అనాల. నిన్ను ఎట్లా అంటుంది అమ్మ, నువ్వు అబద్ధం చెప్తున్నావు అని కూడా మేము అనేవాళ్ళము. చాలా పెద్ద స్టోరీ. అమ్మవారిని నిలపడానికి కూడా చాలా పెద్ద స్టోరీ ఉందన్నమాట. అమ్మవారు రాయి విగ్రహం పెడదాం అనుకున్నాం ఫస్ట్. నేను రాయి విగ్రహం పెట్టేటప్పుడు, రాయి విగ్రహం పెడితే ఇంటిలాగులందరినీ చంపేస్తానన్నది కలలో ఒక ముత్తైదలాగా వచ్చి. తర్వాత వచ్చేసి ఇంకొక వారంకు మళ్ళీ ముత్తైదలకు వచ్చి మేము ఇత్తడి విగ్రహం పెడదామని బేగం బజార్ అవన్నీ తిరిగినాం. రాయి వద్దంటుంది కదా అమ్మవారు, ఇత్తడి విగ్రహం పెడదాం, ఎందుకంటే ఇల్లు కాబట్టి, మరి ఒక పెద్ద గుడి కాదు, ఇంట్లో ఏదో నార్మల్ విగ్రహాలు పెట్టాలి తప్ప ఈ రాళ్ళ విగ్రహాలు పెట్టాలంటే దాదాపు 100-200 గజాల స్థలం కావాలి. ఏ ఇల్లుకి ఇల్లు ఆ గుడికి అంటుకోకుండా పవిత్రంగా ఉండాలి. తర్వాత ఇత్తడి విగ్రహం 150 కిలోలలో పెడదామని పోతున్నాం. అప్పుడు ఇళ్లలో పాచి పని చేసి అమ్మ దగ్గర డబ్బులు లేవు. అప్పుడు 2,50,000 చెప్పిండ్రు అప్పుడే, ఆజా మనకి ఒక 17 ఏళ్ల కింద. మా వల్ల కాదని ఊకున్నాం. తర్వాత మట్టితో కట్టిద్దాంలే సిమెంట్తో అని చెప్పేసి అమ్మవారి సిమెంట్ విగ్రహం అంటే ఓకే అన్నది, ఇత్తడిది కూడా వద్దన్నది, ఇంటిలాగలందరినీ తీసుకపోతా అన్నది. ఆ తర్వాత మట్టి విగ్రహం కడదామంటే సిమెంట్ విగ్రహం అంటే ఓకే అన్నది. తర్వాత అష్టాదశ శక్తి పీఠాలలో ఉన్నటువంటి శక్తి పీఠాలకి వెళ్ళి నాకు ఇసుకే కానీ ఇటుకే కానీ రావాలి అన్నది. తర్వాత ఒక 1 ఇయర్ దాకా ఆగి
ఎవరెవరు ఎక్కడెక్కడ పోతున్నారో శక్తిపీఠం వాళ్ళు మనం చెప్పి పెడతాం కాబట్టి స్వామి మేము ఇక్కడికి వెళ్తున్నాం స్వామి ఆ వెళ్తున్న దగ్గరికి ఒక ఇటుకే ఎక్కడైనా సరే ఆ జాగల ఒక చెత్తకుప్పల కానీ ఒక నది దగ్గర కానీ ఒక చెరువులో కానీ ఎట్లున్నా సరే అమ్మవారి స్థలం అది పవిత్రమయ్యే ఉంటుంది, దాన్ని మనం ఎక్కిరేయడానికి వీల్లేదు అని చెప్పి అక్కడికి వెళ్ళి ఇసుకే కానీ నీళ్ళల్లో సముద్రంలో ఉన్నటువంటి ఎక్కడ పోయినా చెరువులు ఉంటాయి, పెద్ద పెద్ద నదులు ఉంటాయి, అక్కడికి వెళ్ళి అలా ఇంత మట్టి తెచ్చేవాళ్ళు, ఇటుక పిల్లలు తెచ్చేవాళ్ళు అనమాట. ఇక నేను అలంపురి జోగులాంబ, శ్రీశైల బ్రహ్మరాంబ ఇలా కొన్ని శక్తిపీఠాలు నేను దగ్గర నేను నియర్ బై నేను తిరిగిన, దూరం పోయే వాళ్ళందరూ వాళ్ళు తెచ్చారు. అలా ఒక అమ్మవారి విగ్రహం 7 అడుగుల ఎల్లమ్మగా మేము 3 అడుగులే అనుకున్నాం. అప్పుడప్పుడు అమ్మవారు వచ్చి 7 అడుగుల ఎల్లమ్మ నేను అవతారం ఎత్తుతున్నాను. ఎట్లా వస్తుండే మీకు ఆవాయిస్తుండేనా? కూర్చోవడము, అమ్మవారి మీద ఉపవాసం ఉండి మంచి అల్లుకు ములుకులు ముగ్గులు, మంచి దీపారాధనలు, సుహాసనమైనటువంటి గుగ్గిల మైసాచి పొగలు అలా రావడం అన్నమాట. ఆవాహించేసి ఒంటి మీదకి రావడము, మూడంతరాలు వద్దు నాకు 7 అడుగులు ఎల్లమ్మగా నేను ఇక్కడ వెలవాలనుకుంటున్నా. ఏమేమి చెప్పారు అన్ని కూడా చేసేసారు. అమ్మ ఏమేమి చెప్తుండే, ఏమేమి కోరుతుండే, నన్ను ఊరు మొత్తం తిప్పాలంటే 7 అడుగులు ఎల్లమ్మ నిన్న ఎట్లా తిప్తామమ్మా ఊరంతా అని చెప్పేసి మేము అనుకున్నాము. అనుకుంటే మళ్ళీ ఒక విగ్రహం చెప్పియండి, మీరు ముందు అనుకున్నారుగా 3 అడుగుల విగ్రహం అని, ఆ విగ్రహాన్ని కూడా చెప్పియండి, నా జంటగా నా చెల్లెగా నా అక్కగా ఉంటదని చెప్పి అమ్మ చెప్పడం జరిగింది. ఇప్పుడు అమ్మవారి తల్లికి మీరు మీ అమ్మగారు అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులైనప్పుడు అమ్మగారు కొన్నిసార్లు ఈ ఎల్లమ్మ శర నాకు ఎప్పుడు తప్పుతుందో అనే మాటలు అంటుండే అని కొన్ని ఇంటర్వ్యూలు అన్నారు. ఎందుకంటే మరి ఎందుకు ఆ మాట శర అంటే అదొక అదే చెప్పాను కదా, అమ్మమ్మ దగ్గర ఆమె పుట్టినప్పటి నుంచి అమ్మమ్మ పూలల్లి వాళ్ళు అదే మాటలో మీరే అన్నారు, నా ఇంకో జంటగా ఇది నా నెక్స్ట్ తరానికి ఇది రావద్దు వచ్చే తరానికి కూడా అన్నారు. అంటే ఎన్నో రకాల బాధలు ఉంటాయండి ఇందులో. అమ్మమ్మకి కూడా 3 కొడుకులు, 3 కొడుకులు అయితే ఒకరిని చేసి చేతబడి చేసి చంపడం జరిగింది అమ్మ వాళ్ళ అన్నని. అప్పుడు అది చూసింది ఆమె బాధలు, మా అన్న చనిపోయినాడని. తర్వాత అమ్మమ్మకి కూడా చేతబడి చేసి చంపారు. దాదాపు 3 నెలలు ఒకటే చీర మీద అమ్మమ్మ ఉన్నది. అలాంటి అవస్థ అక్కడ చూసింది. సో చేతబడి అనేది దేవుడా దయ్యమా? చేతబడి అనేది దయ్యం, దేవుడు ఎట్లయితుంది? దయ్యము. దయ్యంకి ఎక్కువ శక్తులు ఉంటాయి, దేవుడికి ఎక్కువ శక్తులు? దైవానికే ఉంటాయి. దైవానికి ఎక్కువ శక్తులు ఉన్నటువంటి అమ్మవారి తల్లి మీ అమ్మమ్మ ఒంటికి ఆవహించినప్పుడు ఆ చేతబడే శక్తి పెద్దది ఎందుకు చంపిందని మీరు అనుకుంటున్నారు? అంటే అన్ని కాలాలు అన్ని ఋతువులు మనవి కావు కదండి. 6 నెలలు ఎండనే 12 నెలలు ఎండనే కొట్టాలి అంటాం, అది సాధ్యమా? కాదు. సూర్యుడు ఎట్లొచ్చినాడు అట్లనే ఉండాలి అంటాం. ఆయన కూడా దేవుడు ఎందుకు మరలుతున్నాడు? ఒక దగ్గర ఉంటే సమస్త లోకాలకు వెళ్తూ ఇయ్యొచ్చు కదా. సూర్య భగవానుడు కూడా, చంద్రుడు సూర్యుడు ఉండగా చంద్రుడు ఉండొచ్చు కదా, ఉండలేరు. కాబట్టి అన్ని గడియలు అమ్మవారివి కావు, అన్ని గడియలు మనుషులై కావు, అన్ని గడియలు ఋతువులై కాలాలే కావు. అమ్మవారిని సూర్యగ్రహణం అప్పుడు చంద్రగ్రహణం అప్పుడు అమ్మవారిని దిగ్బంధనం చేస్తారు. సూర్యచంద్రులే ఉండరు కాబట్టి ఆ సూర్యచంద్రులు లేనప్పుడు భగవంతుని శక్తిని దిగ్బంధనం చేసి అప్పుడు పెడతారు. మమ్మల్ని ఏమైనా నాశనం చేయాలనుకుంటే మాత్రం పవర్స్ ఆ యొక్క దుర్మార్గులకు అప్పుడే వస్తాయి. అలాంటి పరిస్థితులు మీకేమైనా ఎదుర్కొన్నారా? మా అమ్మమ్మ గురువుకి ఒక కూర దగ్గర మటన్ దగ్గర మా కొడుకుకు తక్కువ వేసినావు నీ కొడుకుకి ఎక్కువ వేసుకున్నావు అన్న దగ్గరనే పోటీ పెరిగి అలా పుల్లలు పెట్టడం. అయితే ఆ ఇస్తరాకు ఎత్తేసి మీరు నాశనం చేస్తా చూడు అనుకుంటూ ఆ గురువు వెళ్ళిపోవడము. తర్వాత అమ్మమ్మ ఏడవడం చేసింది. అంటే ఏందో ఈ పండుగలు ఏందో ఈ పబ్బాలు ఏందో ఈ కూర దగ్గర ఈ గొడవ ఏందో అని చెప్పేసి కూడా అమ్మమ్మ ఏడవడం జరిగింది. తర్వాత కొన్ని ఏళ్ళు అయినా ఒక 5-6 ఏళ్ళు అయినాక ఎక్కడో చూపించుకుంటే పలానా అయిననే మీ గురువే ఇట్లా గొడవ అయిందమ్మా ఇట్లా పెట్టిండ్రని కూడా క్లియర్ కట్గా మన లక్ష్మపురం అవతల ఎక్కడ కీసరగుట్ట అవతల లక్ష్మపురం అవతల దగ్గర ఒక బాలరాజు అని ఒక శివశక్తి చెప్పిండంట. మొత్తం కుల్లగా ఇట్లా నీ పలానా గురువుతో గొడవ అయిందమ్మా, ఆ గురువే చేసిండు నీకు ఎందుకు ఇట్లా అడ్డం పడ్డావు, నువ్వు లేవమ్మా స్వర్గస్థురాలు అవుతావు అని చెప్పిండట. ఏమైనా కోరికలు ఉంటే చెప్పుకో చేపించుకో అని కూడా క్లియర్ కట్ చెప్పడం ఆయన చెప్పిండంట. తర్వాత ఆశలు వదులుకొని నాకు ఇట్లా పండుగ చేయండి నేను లేచినా లేకుండా అంటే అట్లా కూడా పండుగ చేసిండ్రు. అంత బాగానే ఉండే. అలా అమ్మమ్మ సావును చూసింది దగ్గరికి వెళ్ళి, పుట్టినప్పటి నుంచి దేవుని సేవనే చేసింది కాబట్టి అమ్మ. తర్వాత మళ్ళీ అత్తగారింటికి వచ్చి
వచ్చినాక నాయనమ్మకి దేవుడే, నాయనమ్మ బిడ్డలకు మేనత్తలకు దేవుళ్ళే, ఈ దేవుళ్ళు ఆఖరి నా కొడుకెంట కూడా పడ్డాడా దేవుడు. ఇంకెప్పటికీ మేము దేవుళ్ళు సేవలేనా? ఇప్పుడు మనం 24 గంటలు మాకే అనిపిస్తుంది ఎప్పుడు దేవుళ్ళేనా, ఒక భార్యతో ఒక సినిమా షికారులు ఉండవా అంటే మనం పెట్టుకుంటూ ఉంటాయి. కానీ 24 గంటలు భగవంతుని భక్తులని ఎక్కువ ఉంటాం మనం. వీటి మీద మన దృష్టి పోదు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి భార్య పిల్లల్ని కూడా బయటికి తీసుకుపోవాలంటే ఎప్పుడో ఒక మంచి సినిమా, అది కూడా ఒక గుడ్ ఫిలిం అయితే, మొన్న బలగం సినిమా వచ్చింది, అది ఆటోమేటిక్ అందరికి చూపించాల్సినటువంటి సినిమా. అది ప్రతి ఒక్కరికి దగ్గరుండి తీసుకొచ్చి చూపించాలి. ఈ కొద్ది కాలంలో అన్ని సినిమాలు మహా గలీజ్వి, శాండాలమైనవి, దరిద్రమైనవి కాబట్టి అవి చూపించిన అవసరం లేదు. బాహుబలి అది కూడా చాలా అద్భుతమైనటువంటి సినిమా. ఇలాంటివి పంచాక్షరి, ఇలాంటి అరుంధతి, ఇలాంటివి కొన్ని మంచి అలా రొమాన్స్ కానీ ఏది లేనివి మేము పిల్లలకి చూపించడం చేస్తున్నాం. ఇంట్లో అయితే కార్టూనే చూస్తారు పిల్లలు. అలా ఈ దేవుని సేవలో ఉండి చేస్తూ అక్కడ అత్తగారికి దేవుడే, అమ్మగారికి దేవుడే, నా కొడుకుకు దేవుడేనా, ఇక మాకంటూ ఏమీ మా పిల్లలతో మంచిగా మేము సుఖంగా సంతోషంగా ఆడుకోవాలి, పాడుకోవాలి, నా భర్తతో బాగుండాలి అని. ఇప్పుడు దేవుడు అంటే బోనం ఎత్తుకుంటే మేము రోజు బోనాలు ఎత్తుకుంటే రోజు దేవుళ్ళతోనే తిరగాలి. మరి ఇంటి కుటుంబం ఎప్పుడు అన్నట్టుగా ఏదో ఒక విషయంలో మాత్రం ఎప్పుడు తప్పుతుంది ఈ దేవుళ్ళ శర అనేది ఆమె అనేది. మేము కూడా అప్పుడప్పుడు యాస్ట్ వచ్చినప్పుడు దేవుడు బాధ పెడతాడుగా, ఎంత సుఖ పెట్టినా సుఖానికంటే ఎక్కువ కష్టాలు కూడా పెడతాడు. కాబట్టి దేవుడా సాలు నీ పూజలు, మాకు ఎప్పుడన్నా మోక్షం ఇచ్చేనైనా సాలు ఈశ్వరా అని మేము కూడా అమ్మ అన్న మాటని అంటుంటాము. సరే, ఈ చేతబడి గురించి వస్తే మీకు ఎప్పుడైనా అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నారు? చాలా బోనం పడిపోవాలి అని నిమ్మకాయ ఇస్తుతారు, కిందికెళ్ళి నిమ్మకాయ వస్తుంది. ఏంది నిమ్మకాయ కిందికెళ్ళి వస్తుంది అంటే అది ఎవరో వేస్తారు. ఇప్పుడు మన వాళ్ళైతే డైరెక్ట్ బోనం పడిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మనకు వైబ్రేషన్ వచ్చేస్తుంది అది దొక్కంగానే. వాళ్ళు మంత్రం చేసి వదులుతారు కదా, అది కూడా దండి మంత్రగాడైతేనే అది మన మీద పనిచేస్తాయి. అఘోర సాధన దగ్గర, నాగ సాధువుల దగ్గర తీసుకున్నటువంటి ఉపాసన తీసుకున్నటువంటి ఏ వ్యక్తికైనా కూడా శక్తి ఉంటుంది. నార్మల్ శివశక్తుల దగ్గర ఇంకేదో ఈయన 100 మందికి గురువు అంట, ఈయన 200 మందికి గురువు అంట, ఈయనకు ఏదో పెద్ద దండి మంత్రగాడంట అంటే కాదు. నాగ సాధువులకి, అఘోర బాబాలకి మాత్రమే, అఘోరలకి ఉంటుంది. ఎందుకంటే శ్మశానములు తింటారు, శ్మశానంలో ఉంటారు. కాష్టాల మీద ఆ కాష్టం చేసినాక తర్వాత మనము ముగ్గులేసి మన తినే పదార్థం పెడితే కూడా పోయి తినిపో అంటే అలాగనే తింటారు వాళ్ళు. అలా ఎవరు పడితే వాళ్ళు తినలేరు, పీనికెళ్ళే తింటారు అఘోరలు చాలా మంది. కాశీలో కూడా నేను మొన్న రీసెంట్గా కాశీ పోయినప్పుడు కూడా ఎన్నో రకరకాల పూజలు, ఎవరి పూజలు వాళ్ళు, ఎవరి సాధన వాళ్ళు. ఒక ఆయన ఒంటికాల మీద నిలబడతాడు, ఒక ఆయన అసలు బొట్టవనీళ్ళ మీద నిలబడతాడు. మన మణికర్ణిక ఘాట్ దగ్గర ఒక ఆయన బూర్దే పోసుకుంటుండే, గంపలో తీసుకుంటున్నా నెత్తి మీద పోసుకుంటున్నాడు. అట్లా 5 సార్లు పోసుకున్నాడు. ఏంది అంటే శివునికి అభిషేకమైనట్టు నా మీద పోస్తే. బాబాకు అందరు ఏమంటారు, అది బూర్దితోని అభిషేకమైనట్టు అని హిందీలో చెప్తున్నాడు ఆయన. ఎక్కడైనా మనకు తెలియదు, అలా చెప్తున్నాడు. అంటే ఇది ఏంది అంటే మరి అట్లాంటి వాళ్ళకి ఆ శక్తి ఉంటుంది. అలాంటి వాళ్ళు చేస్తేనే ఇప్పుడు నేనైనా ఓడగలుగుతాను, కానీ అంతవరకు ఓడన్నా. ఇప్పటిదాకా అయితే 28 సంవత్సరాల పైగానే బోనాలు తీసినప్పటికీ 5 ఏళ్ల పిల్లగాడు 7 ఏళ్ల పిల్లగాడినప్పటి నుంచే నేను ఈ శివశక్తిలో మేము ఉండడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఓటమి అనేది కానీ ఇక నన్ను బోనం ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 3-4 ఏళ్ళ నుంచి మమ్మల్ని చూస్తున్నారని చెప్పినారు. ఈ రోజైతే ఏ చిన్నదైనా కూడా కాలు జరి కింద పడ్డది కూడా పబ్లిక్ వేస్తారు. పబ్లిక్ ఎందుకంటే బోనం ఎత్తుకున్నప్పుడు కొన్ని వందలాది ఫోన్స్ ఉంటాయి. ఏదో ఒక్క ఫోన్ వాడన్నా అరే ఇది వేసి చూద్దాం పబ్లిక్లో వైరల్ అవుతుందని వేస్తారు కంపల్సరీ. అందులో వేరే శివశక్తికి దోస్తాయి కూడా ఉంటాడు వాడు, ఇంకా మంచి గట్టిగా వాడు ప్రచారం చేస్తాడు బోనం పడ్డది. కానీ మీరు కూడా వినలేదు, ప్రజలోకం కూడా వినలేదు. కొన్ని కిలోల బరువు 30 కిలోలు, మా కాలుకి 5 కిలోల ఎండి ఉంటది. నాకు నా పట్టగొలుసులే 2 కిలోలు. అందరు అంటారు 10 తులాల పట్టగొలుసులు వేసే నడవలేమమ్మా, నువ్వు 2 కిలోల పట్టగొలుసులు వేసా నాకు గోలకొండ ఉరుకుతావు కదా, బడి అనిపిస్తుంది అమ్మా అని చెప్పి చాలా కూడా అంటుంటారు. అమ్మ గురించి మాట్లాడుతూ మీ చిన్న కూతురు సాక్షాత్తు మీ అమ్మగారే, మా అమ్మగారే నాకు పుట్టినరు అని సంబరపడ్డ లోపే చిన్న కూతురు స్వర్గస్థులయ్యారు అవ్వడం, అసలు ఏం జరిగింది? అంటే ఇందులో ఎన్నో రకాల కారణాలు, ఎన్నో రకాలుగా అనుమానాలు కూడా ఉన్నాయి. యూట్యూబ్ ఛానల్లో ఒక్కొక్క వీడియో చూస్తుంటే ఒక్కొక్క వీడియోకి ఒక్కొక్క సుప్రీం పవర్ లాగా మాట్లాడుతుంటారు. ఒక వీడియోలో మీ చిన్న కూతుర్ని కూర్చోబెడితే కాలు మీద కాలేసుకొని కూర్చుంది, బాబా సాక్షాత్ సాయి బాబా అంటుంటారు. తనని ఎంత తింపినా కూడా చిన్న ఉలుకు పలుకు లేదు ఆ చిన్న పాప. అసలు ఫేస్ ఎక్స్ప్రెషన్ లో కూడా అలుకు పలుకు లేదు, భయపడతలేదు. అంత చిన్న వయసున్న పిల్లలు ఉయ్యాలలో ఊపితే ఖచ్చితంగా భయపడాల్సిన పరిస్థితి, అది లేదు. ఒక వీడియోలో డైరెక్ట్గా మీరు చెప్పారు మా అమ్మగారు చనిపోవడం, తను నాకు పుట్టడం,
100% మా అమ్మగారే, సాక్షాత్ అమ్మగారే అనడం, కేవలం ఆ సంబరంలో నుండి బయటికి వచ్చే లోపే తన స్వర్గస్థులు అవ్వడం. అసలు ఏం జరిగింది? అంటే ఎన్నో అపోహలు, ఎన్నో అనుమానాలు ఇందులో దారి ఉంది అన్నమాట. అంటే మా ఊరు లోపల ఏదైతే మా నాన్నలు నలుగురు పెద్ద నాన్నలు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎప్పుడైతే సిటీకి బతకడానికి బతుకు తెరువుకు వచ్చారో, అందుకే నాన్న కూడా పాండబ్బలో ఒక 5 రూపాయల నుంచే వర్కర్ అనమాట. వాళ్ళు వచ్చేసిన తర్వాత ఇల్లు కూలిపోవడము, అమ్మవారు బొంద లాగా అయిపోవడము, వీళ్ళు ఏం పట్టించుకోకపోవడం, పండుగలు చేయకపోవడము, అమ్మవారిని తిరిగి అసలు కనీసం పండుగలు చేయకుండా ఎక్కడైతే కూలిపోయిందో అక్కడిని ఒక చిన్న గుడిసె వేసుకొని, కూలిపోయిన ఇల్లును గుడిసెగా వేసుకొని ఒక పూజ మందిరం అన్నా పెట్టుకొని పూజ చేస్తే ఏం కాకపోతుండే అనమాట. నాకు కూడా రాకపోతుండే, మా పెద్దనాన్న కూతురు కూడా రాకపోతుండే అమ్మవారు. అమ్మవారు ఫస్ట్ మా అక్కకు రేణుక, ఆమె పేరు రేణుకకి రావడము, తర్వాత ఆమెకు కట్లలు వేసిరు. ఎందుకు ఆ పెళ్ళయ్యే పిల్లకి వస్తే ఎవరు పెళ్లి చేసుకుంటారని కట్లలు వేయడం చేసిండ్రు. తర్వాత వచ్చేసి ఒక 3-4 ఏళ్ళైనాక ఆమె కట్లలు వేసినాక నన్ను పడగొట్టడం, దాదాపు 3-4 సంవత్సరాలు పడిపోయినా నేను. అయితే ఇవన్నిటి కారణం ఏంటంటే ఊర్లో అమ్మవారిని పడగొట్టడం. ఊర్లో అమ్మవారిని దాదాపు కొన్ని 18 ఏళ్ల పాటు అమ్మవారు బొందలో ఉండిపోయినట్టుగా పడిపోయింది కదా, కూలిపోయింది. కాబట్టి నన్ను బొంద పెట్టి నాకు స్టార్టింగ్ రాని కూడా నన్ను బొంద పెట్టిండ్రు, మీరు మంచిగా హాయిగా ఉందామనుకుంటుండ్రు అని చెప్పేసి అలా 8 పీనియల్ని తీసింది అమ్మవారు మా కుటుంబంలో. చాలా వరకు ఖాళీ అయిపోయింది. అమ్మ లేదు అండ్ నా కూతురు లేదు, అందులో మా పెదనాన్న వాళ్ళు ఉన్నారు. 8 మందిలో అమ్మగారు కానీ కూతురు లేరు. ఎందుకు ఇట్లా జరిగింది అని అంటే, ఇంటికి ఎదురుగా బొడ్రాయి ఉంటే ఇంట్లో కుర్రాయి ఉన్నట్టు అనేది నాకు సామెత, నాకు బాగా ఇది ఉంటుంది అనమాట. అలా ఉన్నదాన్ని కూడా లెక్క చేయకుండా మా పనసమారమ్మ మా నాయనమ్మ గురించి 100 ఏళ్ల ముసలావిడ ఒక కోరిక కోరింది. నువ్వు ఊర్లోపల ఇప్పుడు చీర కట్టలేవు, బోనము ఎత్తలేవు, ఫలానా రాకేష్ బోనం పనసమారమ్మ కొడుకు అని తెలియదు ఎక్కువ, నువ్వు రాకడ పోకడ లేదు ఊర్లో, మనకంటూ ఒక ఇల్లు ఉండాలి నాన్న అని అన్నది. ఒక ఇల్లు ఆల్మోస్ట్ కొన్నాం కదా అంటే, లేదు నేను సంసారం, నా మొగంతో నేను సంసారం చేసిన స్థలంలోనే నాకు కావాలి, అక్కడ ఏదైతే అమ్మవారు బొందలాగా ఉండిపోయిందో అక్కడనే కావాలి అంటే, సరే రేపో మాపో పోయేటట్టు ఉంది, ఆ ముండంగా ఇల్లు అంటే దబదబ అవుతుంది, 1-2 నెలలు చాలా టైం పడుతుంది, ఓ 3-4 నెలలు అయినా పడుతుంది, మళ్ళీ ఎప్పుడు పోయేదో తెలియదు, అర్థమవుతలేదు, అడ్డం పడ్డది. కాబట్టి ఈమున్నప్పుడే ఆ కోరికను నెరవేర్చాలని బునాది తోవి ఇల్లు కట్టడము, ఆ బొడ్రాయికి ఎదురుగా ఇన్ని రోజులు ఖాళీ స్థలంలో మా ఇల్లు వచ్చేసింది. అది మాది నాదే కాబట్టి కొర్రాయి ప్రారంభం అయ్యింది. అది ఒక డౌట్. 7 చావులకు నేను డబ్బులు ఇచ్చిన, దీపికా బోనంకి, పద్మశ్రీ అవార్డు మొగలయ్య వాళ్ళకి, వాళ్ళ బిడ్డకు, అలా ఎంతో మందికి ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు, కొంతమంది చెప్పొద్దు కదా. అలా కొన్ని సావులకు నేను డబ్బులు ఇచ్చిన. అయ్యో 7 సావులకు పైసలు ఇచ్చి నేను ఏడ్చుకుంటూ కూర్చున్నానా ఏంది, నేను పుణ్యం పని చేసినా కదా భగవంతుడా, నేను తప్పు పని చేయలేదు. తర్వాత కొంతమంది పీఠాధిపతులను అడగడం చేసిన, ఇట్లా ఇవ్వడం తప్ప అంటే, నువ్వు దినాలు కాక ముందే నువ్వు లోపలికి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళడం కాకుండా, వాళ్ళందరినీ ముట్టుకోవడం కాకుండా, వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ కర్మను కొనుక్కున్నావు అని చెప్పడం జరిగింది. ఇంత ఉందా? ఒక డబ్బులు ఒక సావింట్లోకి వెళ్ళి ఇచ్చి రావడానికి ఇంత ఉందా? నేను ఆ టైంలో దీపిక విషయంలో, మిగతా వాళ్ళ విషయంలో అందరూ పోరాడుతున్నారు, కానీ ఎవరు ఒకటి పట్టేటి 10 రూపాయలు ఇస్తలేరు. ఆ చుట్టుప్రక్కన కూడా ఎంతో దండి కోటీశ్వరులు ఉండరు, కానీ ఎవరెందుకు ఇస్తలేరు అని. చనిపోవడానికి కారణం ఏంది? ఇట్లా అవును, అందరు ఇజ్రాయల్ అందరూ కూడా ఎంతో అధిక సంఖ్యలో పోయి పోరాడారు, కానీ మరి ఆర్థిక సహాయం చేయలేదని మీరు చెప్పేంత నాకు తెలియదు. నేను ఇచ్చినాకనే కొంతమంది ఇచ్చిండ్రు, ఫస్ట్ నేనే ఇచ్చిన. ఎంతో మంది చుట్టుప్రక్కన కూడా ఎంతో మంది రాజకీయ నేతలు, పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఎందుకు ఈ ఇయర్ వచ్చి చనిపోయిన ఆగమైపోయిన ఇల్లు కదా, ఇయ్యొచ్చు కదా అని చెప్పేసి నేను అనుకున్నా. కానీ ఈయనోళ్ళు మంచోళ్ళు అయ్యిండ్రు, ఇచ్చి నేను చెడ్డోడిని అయిన భగవంతుని దృష్టిలో. కానీ ఏదో ఒక నాటిక పుణ్యం నా కుటుంబాన్ని, మిగతా ఉన్న 2 బిడ్డల్ని, ఒక కొడుకుని, అమ్మను. సో గాయత్రి చనిపోవడానికి ఎన్నో కారణాలు, ఇవన్నీ కారణాలే అనుకుంటున్నా నేను. ఈ వేరే వాళ్ళకి సహాయం, అమ్మగారిని పీఠాధిపతులుగా ఏంది, పీఠాధిపతులు ఏమన్నారు అంటే, కొంతమంది హంపి పీఠాధిపతి వాళ్ళు మాట్లాడతారు, వాళ్ళని వెళ్ళి కలవడం జరుగుతుంది. వాళ్ళు ఏమన్నారు అని అంటే, దినాలైన తర్వాత ఫోన్పే ద్వారా కానీ, లేకపోతే నీ చేయి సహాయం కానీ 12 రోజులు ఆల్మోస్ట్ వెళ్ళిపోతుంది, కాబట్టి ఒక 15 రోజుల తర్వాత ఇస్తే కొద్ది బెటర్ అంటే. మరి వాళ్ళకి డబ్బులే లేకపోతే ఎట్లా స్వామి అంటే,
ఇప్పుడు డబ్బు లేని చావు ముందు కదలది. ఎలా అంటే వేరే వాళ్ళతో పంపు నీకు, ఎందుకంటే ఇలా అమ్మవారి ఉపాసకుడవై 24 గంటల పూజ పునస్కారాలలో ఉంటావు కదా. నార్మల్ పీపుల్స్ ఎంతోమంది ఉంటారు, వాళ్ళకి ఆ ఎఫెక్ట్ ఉండదు. నువ్వు వాళ్ళ ద్వారా. సో అమ్మవారి భక్తురాలుగా ఉండాలంటే కూడా చాలా నియమాలు బంధనాలు చాలా చాలా ఉంటాయి. ఎక్కడ పడితే అక్కడ హోటల్స్ లో తినరాదు. ఎందుకంటే హోటల్స్ లలో పెద్ద కూరనా చిన్న కూరనా ఇంకేం కూరలు అనేది మనకు నాన్ వెజ్ తింటాము. అమ్మవారికి బలి పెట్టినప్పుడు ఎప్పుడైనా దేవుని లగ్గాలు అయినప్పుడు తింటాం. ఇంట్లోకి ఎక్కువ తెచ్చుకోము, ఎందుకంటే ఇంట్లో శివాలయం ఉన్నట్టుగా అమ్మవారు ఉన్నట్టుగా ఉంది కాబట్టి, ఆ 7 అడుగులు ఎల్లమ్మ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా ఏ అమ్మవారైనా కూడా బలిదానాలు కోరుకోదు, జీవ బలులు కోరదు కదా అమ్మ. ఇప్పుడు ఒక దగ్గర దేవుని లగ్గం జరుగుతుంది, మనం అక్కడ యాటను కట్టేసినాం. ఆ యాటను కట్టేసినప్పుడు కోయిరా ఇంకెప్పుడు కోస్తావని ఒక ధ్వని అయినా వినబడ్డది ఎవరికైనా. కానీ ఒక వచ్చిన బంధుమిత్రులు బావాలు అంటారు, ఇప్పుడు కోస్తావు బా మారిది ఆటను కొయ్యి అంటారు. ఇంకా మామ వచ్చి ఏందల్లుడా ఇంకెప్పుడు కోస్తావు అంటారు. ఓ స్వామి నేను నమ్ముకొని ఉన్న మాకు ఆకలి అవుతుంది ఎప్పుడు కోస్తావు అని భక్తులు కూడా అనే అవకాశాలు ఉన్నాయి, రిలేషన్ వాళ్ళు అనే అవకాశాలు ఉన్నాయి. 12 దాటితే ఎప్పుడు వండుతావు, ఎప్పుడు చంపుతావు, ఎప్పుడు తింటామని ప్రజలోకం అంటారు. అందుకే అమ్మవారు ఏమన్నది, చూపులు నావి మేపులు మీవి, ఓన్లీ నావి చూపులు మాత్రమే. నువ్వు ఎన్ని కింటళ్ళు పెట్టు, అది మాంసాహారాలా పంచభక్షమానాలా, అవి సూపులు నావి మేపులు మీవే. సో దాని గురించి మాట్లాడితే మీ చిన్న వయసులో ఉన్నప్పుడు మీరు కూడా కొన ఊపిరి పరిస్థితిలో అంటే చనిపోయే పరిస్థితి వరకు కూడా పోయి వచ్చి అంటున్నారు కదా, ఆ విషయం గురించి మాట్లాడితే ఎందుకు చనిపోయే పరిస్థితి ఎందుకు వచ్చింది మీకు? అమ్మవారు పెట్టిన పరీక్ష అది. అక్కడ నిల్పాలని, ఊర్లో ఏదన్నా ఇల్లు కట్టి నిల్పాలనో లేకపోతే ఇక్కడ ఒక దేవాలయాన్ని నిర్మాణం చేసి నిల్పాలని ఒక ప్రయత్నంలో అమ్మవారు ఎంత వీళ్ళకి ఎరక చేసినా వీళ్ళు వినిపించుకుంటారు. అంటే ఇంకా అమ్మవారు రాకుండా నేను పడిపోవడం అనమాట. ఆ పడిపోయే దాంట్లో ధ్వని రాదు, అమ్మవారి పలుకుదానం రాదు. ఎప్పుడైతే అమ్మవారు స్వయంభూ నా లోపలికి ఉద్భవిస్తుందో అప్పుడే కంఠం ఇప్పడం చెప్పడం జరుగుతుంది. ఈ అమ్మవారు రావడం అంటే కూడా నాకు ఎట్లా తెలిసింది అంటే, చెరుగట్టు దగ్గర సస్తారు బత్తడు 8 లక్షలు పెట్టి ఇక పెట్టలేము అని అక్కడ వేసినప్పుడు, తర్వాత 41 రోజు ఆకు పూజని పట్టుకొని పూజ చేస్తారు. శ్రీ శ్రీ పార్వతి జడల రామలింగేశ్వర స్వామి దగ్గర ఆకు పూజ 41 రోజు చేస్తూ ఉండగా కొంతమంది మగవాళ్ళు మీసాలు గడ్డాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పుస్తలు ఉన్నాయి, పెద్ద పెద్ద మెట్టలు ఉన్నాయి, పెద్ద పెద్ద పట్టగొలుసులు ఉన్నాయి. ఇప్పుడు నేను వేసే పట్టగొలుసులు వాళ్ళు ఒకప్పుడు వేసుకున్నారు వాళ్ళు. అలాంటిది వాళ్ళకు చూసి ఏంది అంటే నన్ను గుడి మీదనే మేము అమ్మగారు నాన్నగారు అందరం ఉన్నాం, 41 days ఉండాలని ఉన్నాం. ఏంది వీళ్ళు మొగోళ్ళు ఎర్రటి ఎండ కొడుతుంది, పెద్ద పెద్ద ఇంత బోనాలు, చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడు ఇంకా నేను 9th స్టాండర్డ్ అన్నమాట, నేను చదువుకుంటున్నా, 9th చదువుకుంటున్నా. చదువులోనే నేను పడిపోతున్నా కాబట్టి అక్కడ స్కూల్ బంద్ చేపించేసి గుట్టకు తీసుకొని వచ్చేసిండ్రు నన్ను. తర్వాత పోయినాక ఒక 2-3 రోజులు అయినాక, ఆ 2-3 రోజులలో జర లేచిన, అప్పుడు అమ్మకు నమ్మకం వచ్చింది, ఇదేదో దేవుందే ఉన్నట్టు, దేవుని జాగలో మంచిగా ఉన్నాడు చూడు, అక్కడ ఇంటి చుట్టుపక్కల నేను బాగలేడు, దేవుని జాగలో పర్ఫెక్ట్ అయిపోతున్నాడు అని. అలా 41 days 41 ప్రదక్షిణ 41 ఆకు పట్టుకొని 2 సార్లు పొద్దుగాల మీకు 2 సార్లు స్నానం జపములు చేసి తిరగాలి. మంచిగా ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు ఓం నమ శివాయ అనే నామకరణం చదవాలి. అలా 2-3 రోజులకి ఈ మీసాల గడ్డలు ఉన్నోళ్ళని చూసి వీళ్ళు మొగోళ్ళు చీరలు కట్టుకున్నారు, పుస్తెలు ఉన్నాయి, ఏంది అబ్బా అని చూస్తున్నాను వినని. అలా తర్వాత వాళ్ళు రడివేడి కొట్టమని వాళ్ళు ఆజ్ఞేయడం, తర్వాత డోళ్ళు మోగుతున్నాయి, డప్పులు మోగుతున్నాయి, పీక మోగుతుంది, శంకు మోగిస్తున్నారు గుట్ట మీద. ఇవన్నీ రడివేడి మోతలకు నా వశం కాలేగా కాక మన బొట్టువన్నీళ్ళకెళ్ళి నడినెత్తి వరకు జట్టుమని ఒక కరెంట్ షాక్ కొట్టినట్టుగా, ఆడు ఏదో నిజంగా కరెంట్ తీగుంది నాకు కొట్టిందన్నంతగా కొట్టడం, ఆ ఎర్ర టెండలు అమ్మా అని నేను పడిపోయినా.